ఎక్స్క్యూస్ మీ పేరేంటండి? You stupid! సభ సమాజంలో అందరి ముందు నీ పేరేంటని అడుగుతావా? ఈ మాట ఎవరన్నా వింటే ఆ నలుగురు ఏమనుకుంటారు? ఎవరా నలుగురు? ఆ నలుగురు ఆడ 40 మంది ఉన్నారు. ఇంతకీ నీ పేరేమిటో? నా పేరు గోపి. మంచూరియానా? సభ్య సమాజంలో ఒక మంచి వ్యక్తిగా అడుగుతున్నా, మీ పేరేంటో చెప్పండి. రాధా. ఓకే రాధా గారు, మీరు దగ్గరికి రకండి. సభ్య సమాజంలో ఆ నలుగురు ఏమనుకుంటారు? ఎవరు ఆ నలుగురు? ఆ నలుగురు ఆడ 40 మంది ఉన్నారు. అప్పుడు చెప్పినా కదా. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? రాధా గారు, ఇంకెక్కడే అమ్మా నాన్న? చిన్నప్పుడే నన్ను ఒంటరిదాన్ని చేసి ఈ భూమి పైన పడేసి మా అమ్మ నాన్న ఒకేసారి పుడుక్. అయ్యో నన్ను క్షమించండి రాధా గారు, మీరు ఒంటరిగా మీరు ఉంటున్నారు. చంపేశారా? కాదు, మీరు ఒంటరిగా ఉంటారు అనుకోండి. ఒంటరిగా ఉంటే ఏమైనా చేద్దాం అనుకుంటారా? లే, లే. నేను అలాంటి దాన్ని కాదు. అయ్యో, నేను కూడా అట్లా, ఏయ్. అయ్యో నేను అలాంటి దాన్ని కాదు. చూడండి నరేష్ గారు. నరేష్ గారు కాదు, నా పేరు గోపి. సారీ అండి, నా పాస్ట్ గుర్తొచ్చారు. చెప్పండి. ఏమండి సురేష్ గారు? సురేష్ గారు కాదు, గోపి. రాధా గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక సెకండ్ ఇయర్ కి. రాధా రంగారా. రంగా, ఏయ్. అయ్యో రంగా కాదు, గోపి. అయ్యో మళ్ళీ ఇంకో పాస్ట్ గుర్తొచ్చింది. పెళ్ళైంది కదా, మరి ఫస్ట్ నైట్ అన్ని నేనే చేయాలా? కాదు, దాని పోదాం అంటున్నా. మీరు దగ్గరికి రండి. ఏదైనా దీని వెనకాలనే. అయ్యో చాలు జనార్దన్, చాలు. జనార్దన్, గోపి. రాధా, గోపి. ఈరోజు భగవంతుడా, ఏమండి నన్ను ఏం చేయకండి ప్లీజ్. పెళ్ళై వయసు 70 సంవత్సరాలు వచ్చింది. రాధా, 70 సంవత్సరాలు రాధా. పిల్లలు రాధా, పిల్లలు. గోవర్ధన్, నరేష్. నరేష్ ఏమండి, 70 సంవత్సరాలు ఏదో ఒకటి చెయ్యండి. ఏమండి, ఈ అందం అంతా అడిగి కట్నం వెన్నెలవుతుంది, ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో భగవంతుడా, ఆ భగవంతుడు నా వంశీని చంపేశాడే. ఇప్పుడు వద్దండి.